చరిత్రాత్మకమైనటువంటి వాంకిడి గడ్డ మీద బీసీల యొక్క మేలుకొల్పు యాత్రను ఇంత గొప్పగా ఒకే రోజులో ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం కోసం సహకరిస్తున్నటువంటి మిత్రులు సతీష్ గౌడ్ గారు, రవిచారి గారు, అదే రకంగా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం వేదికను ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు స్థానం కల్పించింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే ఇవాళ మాకు స్థానం కల్పించినటువంటి అశోక్ అన్న గారు, మిగతా నాయకత్వం అందరికీ కూడా హృదయపూర్వకటువంటి బాబురావు అన్న కానీ, మా బాబు కానీ, తర్వాత నారాయణ గారు కానీ, జయరాములు గారు కానీ, మిగతా నాయకత్వం అంతా కూడా, పెంటన్న గారు, అందరికీ కూడా వర్షము చాలా శుభసూచకం కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వకటువంటి సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. వర్షము డిస్టర్బ్ అవుతుండొచ్చు, కానీ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ బీసీల యొక్క పోరాటాన్ని ఎందుకోసం చేయాలి? బీసీలు పోరాటం బీసీలు ఎందుకోసం పోరాటం చేయాలి? బీసీలు కోసం రాజ్యాంగం ఏం చెప్పింది? అసలు బీసీలు అనేటువంటి పదము వెనుకబడినటువంటి తరగతులు అనే పదం. వెనుకబడిన తరగతులు అనేటువంటి పదము మేము వెనుకబాటోళ్ళం, మేము ఓడిపోయిన వాళ్ళం, మేము బానిసలం అని మనకు మనంగా చెప్పుకునేటువంటి పదము కానే కాదు. బీసీ అనేటువంటి ఈ సమాజము ఇవాళ వెనుకబడడానికి 3000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అణిచివేత, 3000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ, 3000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి హక్కుల నిరాకరణే కారణము. గత చరిత్రలో అంటరాని వారుగా, హక్కులకు దూరముగా, కనీసం జీవించే హక్కు లేకుండా, కనీసం ఒంటి నిండా బట్టలు కట్టుకునే హక్కు లేకుండా, కనీసం ఆత్మగౌరవంగా ఉండే హక్కు లేకుండా వాళ్ళను కట్టిపెట్టినటువంటి పెత్తందారి వ్యవస్థ రాజ్యాంగము రాసుకొని భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా అదే కొనసాగింపు చేస్తా వస్తా ఉన్నది. వాస్తవానికి పరమ పూజ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజం గురించి రాజ్యాంగం రాయడానికి అవకాశం వచ్చినప్పుడు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశం ఏంటంటే ఆర్టికల్ 16 ఆఫ్ 4 ప్రకారంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ అంటే వెనుకబడిన వాళ్ళు ఒకటే ఉంటారు. వెనుకబడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకటే గుంపు ఉంటుంది. మళ్ళీ ఇంకొక గుంపు ఏంటి? ఎదిగినటువంటి గుంపు అని బాబాసాహెబ్ గారు రాశారు. ఆ రాసినటువంటి పరిస్థితులలో ఇంకా ఆ వెనుకబడినటువంటి గుంపులో నుంచి ఇంకా వెనుకబడి ఊరికి దూరంగా ఉన్న వాళ్ళకు కొంత రిజర్వేషన్ వచ్చింది. అడవులో ఉన్నటువంటి మన ఆదివాసీ బిడ్డలకు కొంత రిజర్వేషన్ వచ్చింది. ఊర్లలోనే ఉండి వెనుకబడినటువంటి వారికి కొంత రిజర్వేషన్. ఈ 3000 సంవత్సరాల చరిత్రగా అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ సమూహంలో ఉన్నారు. అది ఇప్పుడు పరిపాలన భాషలో బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా పిలువబడతారు. అదే రాజ్యాంగం ప్రకారం బీసీల గురించి చెబుతున్నటువంటి క్రమంలో ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు ఒక కమిషన్ వేసుకోండి. ఆ కమిషన్ ద్వారా, ఆ కమిషన్ ఇచ్చేటువంటి రికమెండేషన్స్ ఆధారంగా ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ కుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి పౌరుడు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి కనుక దేశ అభివృద్ధి కొరకు దేశ అభివృద్ధి కోసము ఆర్టికల్ 340 ప్రకారంగా కమిషన్ ఉండాలి. ఆ కమిషన్ ఆధారంగా
ఇచ్చేటువంటి రికమెండేషన్స్ ద్వారా అభివృద్ధి చేయండి అని ఆనాడు రాజ్యాంగ నిర్మాత గారు రాజ్యాంగంలో పొందపరిచారు. రాజ్యాంగము దేశానికి స్వతంత్రం వచ్చింది 47లో రాజ్యాంగం రాసి అమలు అయిన తర్వాత కమిషన్ ఏర్పాటు కోసమే బీసీల వర్గాలు పోరాటం చేస్తారు. మనమేమో బంగారం ఇవ్వమంటలేము, కుర్చీ ఇవ్వమంటలేము, బంగ్లాలు ఇవ్వమంటలేము. కమిషన్ ఏర్పాటు కోసం బీసీలకు కమిషన్ వేయమని చెప్పింది కదా రాజ్యాంగం. బీసీలకు కమిషన్ వేయమని చెప్పింది కదా రాజ్యాంగం. ఆ కమిషన్ ఏర్పాటు చేయండి అని అనేక పోరాటాలు చేయడం జరిగింది కేవలం కమిషన్ కోసం. ఆ కమిషను 1953లో కాకా కలేర్కర్ అనేటువంటి ఒక బ్రాహ్మణ ఆయన కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మళ్ళీ ఆయన చేతనే ప్రెస్ మీట్ పెట్టించి నేను ఇచ్చిన రికమెండేషన్స్ తప్పు, బీసీల గురించి అధ్యయనానికి రాష్ట్రాలకు అధికారం ఇవ్వండి అని కాకా కలేర్కర్ గారి ద్వారా చెప్పించినటువంటి పెత్తందారి వ్యవస్థ. ఆ తర్వాత కొట్లాడుతూ వస్తే 1979లో మళ్ళీ రెండవ కమిషన్ వేసి బీపీ మండల్ కమిషన్ అటువంటి కమిషన్ వేసి ఆ బీపీ మండల్ గారు యాదవ్ బిడ్డ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు వారి చేత కమిషన్ వేస్తే వారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ను అమలు చేయమని మళ్ళీ పోరాటాలు చేయాల్సి వచ్చింది. అమలు చేయమని పోరాటాలు చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో కేవలం 3 మాత్రమే అమల్లోకి వచ్చినాయి. ఒకటి పాక్షికంగా, 2 ఫుల్ ఫ్లెడ్జ్డ్లో. దాని ద్వారానే బీసీలకు 93 నుంచి 1993 నుంచి 27% రిజర్వేషను విద్యా ఉద్యోగ రంగాలలో వస్తూ ఉన్నది. స్థానిక సంస్థల చట్టం ఇంకొకటి కాబట్టి ఆ చట్టం ద్వారా కూడా కొంత రిజర్వేషన్ వస్తూ ఉంది. ఈ 3 రంగాలలో కాకుండా మిగతా ఏ రంగంలో కూడా రిజర్వేషన్ అనేది బీసీలకు లేనే లేదు. వాస్తవానికి జనాభా చూస్తే 53% ఉన్నాం, కొన్ని రాష్ట్రాల్లో 56% ఉన్నాం. ఈ జనాభా లెక్కలు కట్టమనే దానికి కూడా ఇంకొక పోరాటం. కాకా కలేర్కర్ కమిషనే నన్ను కమిషన్గా అపాయింట్ చేసిరు కానీ ఈ సమాజం ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తలేదు, కాబట్టి కులగణన చేయండి అని ఆనాటి నెహ్రూ ప్రభుత్వానికి కాకా కలేర్కర్ మొదటి కమిషన్ చైర్మనే అడిగిండు. తర్వాత మండల్ గారు పలుమార్లు లేఖలు రాసిరు రెండో కమిషన్ చైర్మన్. తర్వాత జరిగినటువంటి లలూ ప్రసాద్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, ములాయం సింగ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, కాన్షీరామ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక పోరాటాల్లో కులగణన కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. కులగణన ఎందుకంటే ఈ సమాజము నిచ్చెన మెట్ల కులాల వ్యవస్థలో ఉన్నది. ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అంత వాటాను పంచుతే, ఎవరు ఎంత ఉన్నారో తెలిస్తే వారికి అంత వాటాను అందిస్తే ఈ దేశము అభివృద్ధి చెందుతుంది. అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశము అభివృద్ధి చెందినట్టు. ప్రతి పౌరుడి అభివృద్ధి దేశాభివృద్ధి అవుతుంది. కాబట్టి ప్రతి పౌరుడిని అభివృద్ధి చేయించాలన్నటువంటి దానికోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలి కదా అనేటువంటి సిద్ధాంతం మీద పోరాటం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మన అదృష్టం, మన యొక్క ఇద్దరు అతిథులు మాతో పాటు ఆర్గనైజర్స్ వచ్చారు. వారు స్టేజ్ మీదకి రండి. సీనన్న గారు, వెంకన్న గారు. కాబట్టి ఇవాళ మన అదృష్టం ఏంటంటే కులగణన చేయమనేటువంటిది 94 ఏళ్ళ కళ అయితే కులగణన చేయాలనేటువంటిది దాదాపుగా 60 ఏళ్ళ పోరాటం అయితే ఆ 60 ఏళ్ళ పోరాటానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ఒక సభను పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 18 హామీలను ఇస్తూ అందులో ఒక హామీగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లో కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. 3 నెలల్లో కులగణన చేస్తామన్నటువంటి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమలు చేయాలి కదా, మరి అమలు చేయాలనే దానికోసం మళ్ళీ పోరాటం చేయాల్సి వచ్చింది. కులగణన రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడం కోసం 1.5 ఏడాది అనేక పోరాటాలు చేసినాం. ఇందిరా పార్క్ ధర్నాలు చాలాసార్లు చేసినాం. సెక్రటరియట్ ముట్టడి చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు.
మన వాళ్ళు అనేక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టిరు, ఎవరైతే ఉన్నటువంటి ఉద్యమ సంస్థలన్నీ కూడా మేధావులతో సమాలోచనలు పెట్టిరు. దేనికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే మన మహనీయుడు బీపీ మండల్ గారి జయంతి రోజు నుంచి ఏదైతే ఆగస్టు